హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సింపుల్ అండ్ స్పెషల్ కర్రీ అదేనండి, టమాటా స్పెషల్ కర్రీ. అసలు ఇంట్లో ఏమున్నా లేకపోయినా ఇంత టమాటా ఇంత ఉల్లిపాయ ఉంటే చాలండి, మంచి కూర అయితే వండుకోవచ్చు. స్పైసీ కర్రీ చాలా 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 బాగుంటుంది. గిన్నెడు అన్నం తినొచ్చు. మరి అదే చేయాలో చూసేద్దామా? వచ్చేసేయండి. మరి ఈ కర్రీకి కావాల్సినవి టమాటాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, అల్లం ముక్క, ఎండుమిర్చి, చిన్న చింతపండు. ఎందుకంటే ఈ రోజుల్లో టమాటాల దేశవాళీ అయినా కూడా పులుపు ఉండట్లేదు కాబట్టి నామకహ చింతపండు, గార్నిషింగ్కి కొత్తిమీర, కావలసినంత ఆయిల్, కారపొడి కారం బట్టి మనం, ధనియాల పొడి లైట్గా వేస్తామండి, కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలు, లైట్గా మసాలా దినుసులు, ఇంకా ఆఖరిది మనకి సాల్ట్ తగినంత, ఉప్పు తగినంత. ఇవేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్, బట్ టేస్టీ కర్రీ వస్తుంది. మనం క్విక్ రెసిపీ అనుకున్నాం కాబట్టి ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని అది వేడెక్కంగానే అందులో మనం ఎండుమిరపకాయలు, చింతపండు వేసి ఒక పక్కన నానబెట్టుకుంటామండి. లేదు టైం ఉంది అని అనుకుంటే కనుక అరగంట ముందే చల్లనీళ్ళతోటి ఈ రెండు నానబెట్టుకున్నా సరిపోతుంది అన్నమాట. మీరు తీసుకున్న టమాటాన్ని 2 భాగాలుగా చేసుకోవాలి ఈ కర్రీకి అయితే. సో ఫస్ట్ హాఫ్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటాను అండ్ సెకండ్ హాఫ్ని పేస్ట్ లాగా చేసుకుంటాను. అలాగే మనం ఉల్లిపాయలను కూడా చాప్ చేసేసుకుంటాం అన్నమాట. ఇగో ఇలాగా ఉల్లిపాయల్ని చాప్ చేసేసుకున్నానండి. సగం టమాటాలని తరిగి ఉంచి చాప్ చేసేసాను. మిగతా సగం పేస్ట్గా చేయడం కోసం జస్ట్ పెద్ద పెద్ద ముక్కలు చేశాను అంతే. ఎందుకంటే టైం వేస్ట్ ఎందుకండి, పేస్ట్కే కదా, మిక్సీలో రుబ్బడానికే కదా. ఈ లోపల మనకు చూసారు కదండి, ఎండుమిరపకాయ చింతపండు నానిపోయింది. సో దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు చూసారు కదండి, మిక్సీలోకి తీసేసుకున్నాను. అయితే ఈ వాటర్ నేను కొంచెం ఉంచాను, ఎందుకంటే ఫైన్ పేస్ట్ చేసుకోవడానికి అవసరమైతే ఆ వాటర్ తోటి మనం రుబ్బుకోవచ్చు. సో ఇందాక మనం వెల్లుల్లిపాయలు ఉంచాం కదండి, అది కూడా వేసుకుంటాము. అలాగే అల్లం ముక్క, లైట్గా మసాలా దినుసులండి, ఇంతకన్నా ఎక్కువ ఏం అక్కర్లేదు, దీంట్లో చాలా తక్కువ వేస్తాను, మీరు చూడండి కావాలంటే. చూసారు కదా, ఇంతే లైట్గా ఇది వేసి మధ్య మధ్యలో మీకు వాటర్ కావాలంటే ఈ వాటర్ వేసుకుంటూ ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. చూసారుగా, ఇలా నేను ఫైన్ పేస్ట్ చేసుకున్నాను. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుంటాను. మసాలా ఫైన్ పేస్ట్ అయ్యిందండి. సో ఇది అయ్యాక నెక్స్ట్ టమాటాలని మనం మళ్ళీ మిక్సీలోని ఫైన్ పేస్ట్ చేసుకుంటామండి. చూసారుగా, టమాటాలను కూడా నేను ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకున్నాను. స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేడెక్కిన తర్వాత కొంచెం మెంతులు వేస్తామండి. టమాటాకి మెంతులకి మంచి రిలేషన్ అండి, అందుకని కొంచెం మెంతులు వేస్తాము. ఆ మెంతులు మాడిపోకుండా చక్కగా మనం వేయించుకోవాలండి. చిన్న లైట్ కలర్ మారే వరకు మనం ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, చూసారు ఇది కొంచెం వేగింది అన్న టైంకి చాప్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు అండి. చూసారు కదండి, ఉల్లిపాయలు చక్కగా వేగాయి. మనకి పచ్చివాసన బాగా పోవాలి, బాగా వేగాలండి. సో దట్ మనకి మెంతులు ఈ ఉల్లిపాయలు అన్నీ బాగా వేగితే మనకి ఎక్కడ చేదు రావండి. బాగా వేగాక రుబ్బి ఉంచుకున్న మసాలా ముద్ద వేసేసుకోవాలి. వేసేసుకుని శుభ్రంగా కలుపుకుంటామండి. చూసారుగా, ఇలా మనం వేసుకొని మనం ఇందులోని అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసులు అవన్నీ పచ్చిగానే రుబ్బిసుకున్నాం కదండి. అంటే ఎటువంటి ఫ్రై అవి చేయలేదు, అందుకని నేను మూత పెట్టి కనీసం ఒక 4 మినిట్స్ అయితే మగ్గాలి. ఎవ్రీ 1 మినిట్కి లేకపోతే ఎవ్రీ హాఫ్ మినిట్కి కలుపుతూ ఉండండి. చూసారుగా, ఇలాగ మనకి పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటాము. అలాగే రుబ్బి ఉంచుకున్న టమాటా మిశ్రమాన్ని అన్నమాట కానీ శుభ్రంగా కలిపేసుకోవాలి ఒకసారి. చూసారు కదండి, అలా బాగా కలుపుకోవాలి. సో దట్ మనకి ఇంతకుముందు వేసుకున్న మసాలా ముద్ద, ఈ టమాటా ప్యూరీ రెండూ కలిపి బాగా కలిపితే మంచి పచ్చివాసనలన్నీ పోయి రుచి చాలా బాగుంటుందండి. తర్వాత తరిగి ఉంచుకున్న టమాటాలు కూడా వేసేసుకుంటామండి.
సో దట్ మనకి పేస్ట్ గ్రేవీ ఉంటుంది, ముక్కకు ముక్క ఉంటుందన్నమాట. అందుకోసం టమాటా ముక్కలు తరిగి ఉంచమని. ఆ ముక్కలు కాకుండా మొత్తం మనం టమాటానే ప్యూరీ చేసేసి రుబ్బేసి వేసేస్తే అసలు టమాటా కూర ఎలా అవుతుందండి. అందుకని కొన్ని ముక్కలు కొన్ని పేస్ట్ లాగా చేసుకుంటే మనకి కూరలాగా బాగుంటుందన్నమాట. చూసారుగా టమాటా ముక్కలు అవన్నీ వేసిన తర్వాత మరి ఈ టమాటాలు అంటే పచ్చి టమాటా ముక్కలు కూడా వేసాం కదండి, ఇవి కూడా బాగా మగ్గేటట్టు కనీసం మళ్ళీ ఇది ఒక 3 to 4 minutes పడుతుందండి. ఆ 3 to 4 minutes బాగా మగ్గిపోవాలి. సో మగ్గే వరకు మనం మూత పెట్టుకుందాం. చూసారు కదండి, మధ్యలో కలుపుతూ ఉంటే అసలు ఇంట్లోనే మంచి వంటిల్లంతా మంచి స్మెల్ వస్తుందండి. చూసారుగా, మీకు ఇంకా దగ్గర పడాలి, ఇంకొంచెం బాగా దగ్గర పడాలి. మనకి ఎంత గిన్నె మూకు నిండా ఉన్న కూర ఆల్మోస్ట్ ఒక 20% తగ్గి ఎంత బాగా దగ్గర పడిందో చూడండి. ఇంకా బాగా దగ్గర పడాలి, అందుకని మూత పెట్టుకొని 4 minutes అలా మనం మగ్గించుకుంటామండి. కానీ మధ్యలో మాత్రం ఆరారా కలుపుతూ ఉండాలండి, లేకపోతే కూర మాడిపోతుంది. ఆల్మోస్ట్ 4 minutes అయితే అయిపోయిందండి. అబ్బా, చూసారు కదా మీరే కూర ఎంత బాగా దగ్గరగా పడిందో. అది చాలండి, ఇంకేంటి. ఇదిగో వేడిగా ఇది ఓ పక్క మా పాప రైస్ కూడా అయిపోయింది. సో క్యారేజ్కి రెడీ చేసేస్తున్నాను. ఇదొకటి. ఇంకా లాస్ట్లో మనం ఒక 1/2 teaspoon ధనియాల పొడి, ఇందాక చెప్పాను కదండి ధనియాల పొడి వేయాలని. అలాగే మనం ఇందాక ఎండుమిరపకాయ వేసుకున్నాం కదండి, దానికి బట్టి మనం కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కారం వేసుకోవచ్చు. అలాగే కూరకు కావాల్సిన ఉప్పు వేసి మరొక్కసారి శుభ్రంగా కలిపేస్తే. చూసారు కదండి, అన్నీ వేసిన తర్వాత ఇక లాస్ట్లోని మనం కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకుందాం. వేసుకుని ఒక్కసారి కలిపి అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే యమ్మీ టమాటా స్పెషల్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. చూసారుగా ఎంత బాగుందో చూడ్డానికి, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. డిఫరెంట్ ప్రాసెస్ బట్ యమ్మీ టేస్ట్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ షాప్. ఉంటానండి.